ఒక్కబొట్టుకే కానీ మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమేన్. ఉన్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. రైట్. మనము మన సత్క్రియల్ని చూపించాలి. సత్క్రియలను చూపించాలి. ఎలా చూపించాలంటేనంట, ఎంత క్లియర్ డిఫరెన్స్ అంటే ఎంత క్లియర్గా చూపించాలంటే, వంటంతా చేసేసి అమ్మ సాల్ట్ వేయటం మర్చిపోతే మనకు తెలుస్తుందో తెలియదా? హన్విక కూడా గుర్తుపట్టేస్తుంది కదండి, కదా. ఆండ్రూకు తెలియకపోవచ్చు. అంత వంట చేసేసి పూర్తిగా ఉప్పు డబ్బా సంగతి మర్చిపోయి ఏదో మైండ్లో వంట చేసేస్తే, మమ్మీ వంట చేసినప్పుడు సాల్ట్ వేయకపోతే నీకు తెలుస్తుందా? ఎందుకు తెలియదు? అప్పటి నుంచి తెలిసిపోతుందండి. అంటే సాల్ట్ వేసాము వేయలేదు, ఉప్పు వేసాము వేయలేదు అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది కదా. అలాగట సత్క్రియలు కనిపించాలంట, అంత క్లియర్గా కనిపించాలంట. లోకానికి దేవుని పిల్లమైన మనము అంత క్లియర్గా సత్క్రియలు చూపించాలట. చాలాసార్లు మనం అనుకుంటాము, మన క్రియలు దేవుడు చూస్తాడులేండి, మనమేమి బయటకు చూపించనక్కర్లేదు అనుకుంటాం. అలాంటిది కాదట, అలాంటిది కాదట. ఖచ్చితంగా క్లియర్గా చాలా వివరంగా మన క్రియలు లోకము గమనిస్తుంది. గమనించినప్పుడు వీళ్ళు ఏం అర్థం కాదు, వీళ్ళ క్రియలు అమ్మో అన్నట్టుగా ఉండాలట. ఖచ్చితంగా చాలా క్లియర్గా కనిపించాలట మన నీతి సత్క్రియలు. సత్క్రియలు అంటే అర్థం ఏంటండి? మంచి పనులు కదండి. మన మంచి పనులు లోకానికి అర్థం కావాలి, లోకం చూడాలి. తర్వాత ఇంకొక మాట, ఒకటి ఉప్పు అయితే, రెండేమంటున్నాడు? వెలుగు. వెలుగుని మనం ఎక్కడ దాయలేం, కొంచెం కింద మంచం కింద పెట్టలేం. మనం గత వారం చూసాం, కొంచెం కింద మంచం కింద వెలుగుని పెట్టి ఉంచలేం, ఉండదు, ఆరిపోద్ది లేదా కాల్చేస్తుంది. కనుక వెలుగు ఉంటే ఎక్కడ దాచబడని పరిస్థితి కదండి. వెలుగు ఇప్పుడు శత్రువులు యుద్ధానికి వచ్చారనుకోండి, ఏమంటే మిలిటరీ స్థావరాలు ఉంటాయి బోర్డర్లో, వాళ్ళు ఏం చేస్తారు? ఒక శత్రువు కనుక దూరం నుంచి వస్తాడు, ఇప్పుడంతా హై టెక్నాలజీ వచ్చేసింది అనుకోండి, వాళ్ళు వారి దేశంలోనే ప్రశాంతంగా ఉండి మీట్ నొక్కుతారు అంతే. మన దేశంలో ఎక్కడ పడాలో అక్కడ పడిపోతాయి. మన దేశం వాళ్ళు ఆ బటన్ నొక్కితే ఖచ్చితంగా పాకిస్తానా అది, లేకపోతే ఎక్కడ పడాలనుకుంటే దాని రేంజ్ పెట్టేస్తే అక్కడికి వెళ్ళి పడిపోద్ది. వీళ్ళు వెళ్ళక్కర్లే, అంత హై రేంజ్ చాలా రేంజ్ మిసైల్స్ వచ్చేసినాయి అనుకోండి. కానీ సహజంగా మనకు తెలిసిన విషయాలు, ఎప్పుడైనా శత్రు పైన తిరుగుతున్నప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి? లైట్స్ ఆఫ్ అంటారు, లైట్లు ఆపేసేయాలి. లోపల ఆ చిన్న గుడ్డు దీపమైనా చిన్న క్యాండిల్ అయినా వెలుగు వచ్చేస్తుంది, ఎంత దూరానికైనా కనపడుద్ది కదండి. ఫర్ ఎగ్జాంపుల్, నక్షత్రాలు ఎంత దూరంగా ఉన్నాయి? మనకి చాలా దూరంగా ఉన్నాయి, చాలా దూరంగా ఉన్నాయి. అయినప్పటికీ రాత్రులు ఏమవుతున్నాయి? మినుకు అంటే మనం కొంచెం తీక్షణంగా చూడాలి, కానీ ఎన్ని కనపడిపోతాయో. ఏమండి, వెలుక్కున్న లక్ష్యం ఏంటంటే దాయబడనిది, అంతే కదండి. ఎప్పటికైనా అది అందరికి కనపడిపోతుంది, వాళ్ళకని వీళ్ళకని కాదు, అందరూ వెలుగును చూసేయగలుగుతారు. సహజంగా వెలుగుకి మనం అట్రాక్ట్ అయిపోతాం, ఎవరో కొంతమంది కానీ కదండి. వెలుగు అనగానే వెలుగును చూసే మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేశాను అంటే, వెలుగు చూస్తే అక్కడ ఏదో ఉందని కాదు, మన సహజంగా మనిషి యొక్క బలహీనత ఏంటంటే, బలహీనత అంటే అలా ఫిట్ చేశాడు ప్రభు. ఆ వెలుగు వైపే మనం చూడాలనిపిస్తుంది మనకి, అదంతే. అదొక మంచి లక్షణమేమో అనుకుంటాను నేను. కొంతమంది చీకటి కోరుకున్నారులేండి, అప్పుడు దోచుకున్నాం, రైట్. కనుక వెలుగు మీదే మన మనసు ఉంటుంది. సో వెలుగు ఎంత దాచినా దాయబడకుండా ఎలా ఉంటుందో అంత క్లియర్గా మన సత్క్రియలు కనిపించాలంట లోకానికి. ఆ మాట గమనిస్తే ఎక్కడ ఉంటున్నామండి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుని ఎరిగిన వారంగా, క్రైస్తవులంగా, క్రీస్తుని వెంబడిస్తున్న వారంగా ఈ సత్క్రియలు కనబడేటట్టుగా ఉండాలి. మన సత్క్రియలు ఏం చేయాలంట? కనబడాలి. పక్కోళ్ళకి కనిపించాలి, ఎదుటోళ్ళకి కనపడాలి, మన ఇంట్లో వాళ్ళకి కనబడాలి. ఏమండి, మనల్ని చూసేటోళ్ళు ఎవరికైనా సరే మన సత్క్రియలు కనబడాలట.
అది దేవుడు మనకి యేసు ప్రభు ఇస్తున్న కొండ మీద ప్రసంగంలో మరొక అద్భుతమైన విషయం ఏంటంటే మన క్రియలు బయటికి కనబడాలి, దాచుకునేవి కాదు. క్రియలు అంటే మనిషి బోల్డు పనులు చేస్తాడు. ఒక బయటకు వచ్చాడంటే నిద్రపోయి లేచిన వ్యక్తి మళ్ళీ పడుకునేటందరికి ఎన్ని పనులు చేస్తాడంటే బోల్డు పనులు చేస్తాడు కదండి. మంచి చెడ్డ అన్నీ ఉంటాయి. సో అందులో సత్క్రియలు మాత్రమే బయటికి కనబడాలి అనే మాట నేను దీని కొరకు చక్కగా ఒక పెద్ద అయిన తీతుకు పత్రికను ఎంచుకున్నాను. నేను త్వరగా కొన్ని విషయాలు మనము తీతుకు పత్రిక నుంచి హెబ్రీకి ముందు ఫిలోమోనుకు ముందు తీతుకు ఫిలోమోను హెబ్రీ ఆ ఆర్డర్లో హెబ్రీకి ముందున్న పత్రిక, ఫిలోమోన్ కంటే ముందున్న పత్రిక తీతుకు పత్రిక. జస్ట్ 3 అధ్యాయాలు ఉంటాయి దీంట్లో, 3 అధ్యాయాలు. సో ఈ 3 అధ్యాయాల్లోనూ కొన్ని విషయాలు మనం ఈరోజు చూద్దాం ఏమండి. సో 197వ పేజీ, క్రొత్త నిబంధనలో 197 పేజ్. ఇక్కడ చాలా వివరంగా నా ఉద్దేశం ఏంటంటే ఈ సత్క్రియలు, ఎవరి సత్క్రియలు ఎలా ఉండాలి అనేది చాలా విషయాలు మీ ముందు పెట్టాలని. ఇది సులువైన భాషలోనే ఉంటుంది కాబట్టి త్వరగా ఎక్కువ విషయాలు మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక సత్క్రియల టాపిక్లో చాలా విషయాలు మీ ముందు పెట్టడానికి. ఏమండి తీతుకు రాసిన పత్రిక అంటే పౌలు తీతుకు రాస్తున్నాడు పత్రికని. తీతుకు అనే ఒక శిష్యుడికి రాస్తున్నాడు అనమాట. ఈయనకి రాస్తూ అంటాడు కదా, 5వ వచనం చూస్తే ఇక్కడ పెద్దలు, లేకపోతే దాన్నే బిషప్ అంటారు. పెద్దలను ఏమంటారు? అధ్యక్షులు. ఇక్కడ పెద్దలు అంటే క్రొత్త నిబంధనలో సేవకులు లేరు, కాపరులు లేరు. ప్రభు అంటాడు మనం ఎవరమంట? పెద్దలము. నేను ఒక పెద్దని, ఎల్డర్, డీకన్ అని అంటారు ఇంగ్లీష్లో. డీకన్ ఆర్ ఎల్డర్. అందుకే జీడిఎం చర్చ్లో పాస్టర్ ఎవరో ఒక్కళ్ళు ఉంటారు, లేకపోతే ఉండకపోవచ్చు, పెద్దలే ఉంటారు, సంఘ పెద్దలే ఉంటారు. సో పౌలు కూడా అలా ఎంకరేజ్ చేశాడు. తీతుకు రాస్తూ ఆ తీతుకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. నేను చదువుతున్నాను 5 నుంచి 9 వచనాల వరకు త్వరగా మనకి. ఇది ఏ పెద్దకైనా, పెద్ద అంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు నేను ఒక పెద్దని, రైట్, నేను పెద్దని, సంఘాన్ని నడిపించేవారు. పాస్టర్ వేరు అనుకోవద్దు, ఈ పెద్దే పాస్టర్ కావచ్చు, లేకపోతే ఈ బాధ్యతలు సంఘం పట్ల శ్రద్ధ చూపించేవారు, కేర్ ట్యాక్స్. ఇది మనకు చదివితే అర్థమవుతుంది. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలు నియమించు నిమిత్తము నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. క్రేతులో ఈ తీతుకుని విడిచిపెట్టి వచ్చాడట. ఎందుకని? ప్రతి పట్టణంలో నువ్వు పెద్దలు నియమించు. ఎవరికి? గ్రామ పెద్దలు కాదు, గ్రామ పెద్ద, సంఘానికి పెద్దలు. కొంతమంది ఉండేవారు ఈ ఇంట్లో, కొంతమంది ఉండేవారు, వీళ్ళకి ఒక పెద్ద కావాలి, కొంత దూరం తర్వాత అక్కడ ఉండే వాళ్ళకు ఒక పెద్ద కావాలి. ఇలాగా ఎక్కడుంటే అక్కడ సంఘం ఉంటే వారికి ఒక పెద్దలు నియమించు అనేసి కొన్ని క్వాలిటీస్ చెప్పాడండి. ఒక క్రమాన్ని, లేకపోతే ఏమంటారు దాన్ని, పెద్దల నియమావళి ఈ పౌలు గారి ద్వారా తీతుకు ఇవ్వబడింది. అది పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. నేను చదువుతాను. ఎవడైనను ఎలా ఉండాలంటే పెద్ద అయిన వాడు నిందారహితుడై ఉండాలట. నిందారహితుడంటే బోల్డ్ నిందలు అన్నీ అలాంటిదండి, వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు, అలా ఉండకూడదట. నిందారహితుడుగా ఉండాలట పెద్ద. నిందారహితుడును ఏకపత్ని పురుషుడును. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలండి? పెద్ద ఒక పెళ్ళే చేసుకోవాలి. పెద్ద అనే ఆయన ఒక పెళ్ళే చేసుకోవాలి. చాలా విషయాల్లో మనము అనేక విషయాల్లో తప్పిపోతున్నాము అని మరొక పెద్ద అంటాడు కదండి. మీలో అనేకులు బోధకులు ఉండకుడి, ఎందుకంటే మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాము అంటాడు. చాలా జాగ్రత్త. దేవుని కార్యక్రమాల్లో ఏమండి అపవాది ఉతికి ఆరేసేస్తాడు సంఘాన్ని. కారణం ఏంటంటే నేను చెప్తాను రండి, ఆయన సంగతి నేను చెప్తాను రండి. చిట్ట వాడి దగ్గర ఉంది. ఏ చిట్ట? పెద్దల చిట్ట వారి క్యారెక్టర్ పరిస్థితుల గురించి అపవాది ఆరేసేస్తున్నాడండి. అప్పుడు ఏం జరుగుతుంది? ఇలా చేయటం వల్ల దేవుని నామానికి అవమానం కలుగుతుంది. మనం మూలమాట చదివాము, మనుషులు మీ సత్క్రియలను చూసి, చదవండి, ఇది మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. ఏం చేయాలంటే యాక్చువల్గా మనుషులు మన సత్క్రియలను చూచి దేవుని ఏం చేయాలంటే వాళ్ళు మహిమపరచాలి. దేవుని మహిమపరచే, ప్రభువా ఎంత గొప్ప దేవుడివి, ఆహా ఎంత మంచి క్యారెక్టరు అంటే మనల్ని చూసి దేవుని మహిమపరచాలట. కానీ చాలామంది ఏం చేస్తున్నారు? మనల్ని చూసి అందరూ ఇలాంటి వాళ్ళే, ఆయనకి సంబంధించిన అందరూ ఇలాంటి వాళ్ళే, ఎంత సులువుగా మాట్లాడేస్తున్నారండి. కారణం ఏంటి?
ఉన్న లోపాలు చాలా జాగ్రత్త. కనుక అంటాడు కదా, ఎవడైనాను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును ఇక దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై. దుర్వ్యాపారం అంటే పాస్టర్ గారు సారా దుకాణం పెట్టకూడదు. పెట్టొచ్చా అండి? పెట్టొచ్చా? దుర్వ్యాపారం అంటే ఇంకా చెప్తా, నాకు సరిగా నేను ఎక్కువ ఆలోచించలేదు. దుర్వ్యాపారం అంటే ఏంటి చెప్పండి. వ్యాపారం ఉన్నాయండి, మనము లాభం కొరకు, కానీ దుర్వ్యాపారాలు ఉన్నాయి, చాలా దుర్వ్యాపారాలు ఉన్నాయి. అట్లాంటి జోలికి పోనివాడు అయి ఉండాలట. పెద్ద అట్లాంటి జోలికి పోకూడదట. చూద్దాం. దుర్వ్యాపార విషయము నేరం మోపబడిన వారై అవిధేయులు కాక, మళ్ళీ ఎలా ఉండాలట? పెద్ద ఒబీడియన్స్ ఉండాలి, విధేయుడై ఉండాలి. మీరు గమనించండి. అంటే ఇప్పుడు మీరు అందరు నావే చూస్తున్నారు, నా గురించి దేవునికి స్తోత్రం, నా గురించే. కానీ ఇన్ ద సేమ్ టైం ఈరోజు కథ రేపైనా మీరందరూ ఏమవ్వాలని కోరుకుంటున్నాను నేను. మీరందరూ ఏమవ్వాలి? డీకన్స్ అవ్వాలి, మీరు పెద్ద అవ్వాలి, అది నా కోరిక. సో నా గురించి ఇప్పుడు ఆలోచించండి, మీ గురించి కూడా ఆలోచించండి. ఎందుకని మనం ఎలా ఉండిపోవడం కొరకు ఈ చర్చ్ స్థాపించబట్టలేదు. ఎలాగ అవ్వాలి? మనము పెద్దలు అవ్వాలి, మనం కూడా పెద్దోళ్ళు అవ్వాలి. ఏమండి, ఇప్పుడు ఈ బుడ్డోడు మొన్నటి వరకు తప్పటడుగులు వేసాడు ఆండ్రూ, ఒక్కొక్క అడుగు వేసి వాళ్ళ అమ్మ పడిపోద్ది, మళ్ళీ నాడి పడిపోయాడు. అది ఇప్పుడు ఊపుకుండా వచ్చేసి దీన్ని ఊపేస్తున్నాడు, దాన్ని ఊపేస్తున్నాడు. ఏమవుతున్నాడు? పెద్దోడు అవుతున్నాడు. దేవునికి స్తోత్రం కదండి. పెద్దోడు అవుతున్నాడు. అవ్వకపోతే దిగులు పడిపోతాం కదండి. పెద్దోడు అవ్వకపోతే దిగులు పడిపోతాం. కానీ క్రైస్తవ్యం మాత్రం ఎల్లప్పుడూ మనం పాకేవారమే. ఏమండి, ఇది ఎక్కడ సోద్యం? ఎలా కుదురుద్ది అది? ఇప్పుడు చదివామండి, చదివిన తర్వాత ఏం చేయాలి? మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, దాంట్లో మళ్ళీ ప్రమోషన్ కావాలి, ఈలో పెళ్లి చేస్తారు, ఆ పెళ్ళికి సరిపడా సామర్థ్యం. ఈ లోకపరంగా బాగానే ఆలోచిస్తున్నాం చాలా శ్రద్ధగా. వేరేస్ స్పిరిచువల్ ఇష్యూలో, ఆత్మీయత ఇష్యూలో మాత్రం ఎంత నేర్చుకున్నానో ఎప్పుడూ నేరవబడిన వారముగానే. ఇక్కడికి వచ్చేటప్పటికి కాళ్ళు వణుకు, భయము. ఎలాగవుతుంది అది? ఆలోచించండి. అంటే ఏంటి శ్రద్ధ అంతా? ఏంటి మనకి ఈ లోకపరంగా చాలా శ్రద్ధగా, చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటున్నాము. సంవత్సరాలు అయిపోయిన రక్షింపబడి ఒక్కరికి సాక్ష్యం ఇవ్వడానికి కానీ, లేదా ఒక కీర్తన ధ్యానం చేయడానికి కానీ సంవత్సరాలు పట్టేస్తుంది మనకి. ఏమనాలి మనల్ని? ఇంకా నా వైపు చూపించండి, అలాగే చూపించండి. డీకన్ ఒక పెద్ద, నన్ను బిషప్ కూడా అనొచ్చు, దేవునికి స్తోత్రం. బిషప్ అని పెద్దోళ్ళు అంటున్నారు బాగా. మీరు నవ్వుతారేంటారా? అంటే బిషప్లు అంటే ఎంతో బాధ్యత కలిగిన వారుగా అనొచ్చు. కానీ ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది, మీరు అధ్యక్షుడు అని చదువుతాను. ముందు చదువుతాను చూడండి. కాగా ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక, ఏమండి, విశ్వాసులైన పిల్లలు గలవాడునై. ఇంకా ఎలా ఉండాలంటే పిల్లలు, ఈ పెద్దకి పిల్లలు ఎలాంటి పిల్లలై ఉండాలంట? విశ్వాసులు అవ్వాలి. ఈ పిల్లలు పక్కింటిని వాళ్ళని దెబ్బలాటాడి, వాళ్ళ మీదకి వీళ్ళకి వచ్చేసి దెబ్బలాటాడి పొద్దుటే తగు తీర్చి అప్పుడు వచ్చి రండి ప్రార్థన చేసుకుందాం అనకూడదంట పెద్ద. అంటే పిల్లల వల్ల వచ్చే గొడవల వల్ల. ఎందుకని? విశ్వాసులు అయితే పిల్లలు గొడవలు తెస్తారా? తేరు కదా. కనుక ఈ పెద్ద యొక్క పిల్లలు విశ్వాసులై ఉండాలట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే చాలామంది ఈ రోజుల్లో సేవకుల పిల్లల గురించి ఎన్నో మైనస్ పాయింట్లు. ఏమంటున్నారంటే, సాతాను మన మీద టార్గెట్ చేస్తున్నాడండి, కనుక మన పిల్లలు అటు ఇటుగా ఉంటారు, వస్తారు. ఎప్పుడు? నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యమున్, బలమంతా పోయాక, రిటైర్మెంట్ అయిన తర్వాత మా నాన్నగారు సేవ అంటే నన్ను చిన్నప్పుడు సమర్పించారండి, ఇప్పుడు వస్తున్నానండి. ఎప్పుడు? రిటైర్మెంట్ అయ్యాక 60 సంవత్సరాలు వచ్చాక సేవ చేయడానికి వస్తున్నానండి. పళ్ళు ఊడిపోయి అప్పటికి, ఏమండి, పాట సరిగా రాదు, ఎదర పన్ను ఊడిపోతుంది. ఏమండి, సంఘ పెద్ద యొక్క పిల్లలు విశ్వాసులై ఉండాలట. పక్కా ఒక రకంగా సేవకుడు, ఆ మాటకు మనం చూస్తే ఇప్పుడు అంతే కదా. సంఘం నడిపే సేవకుడు అంటే వారి పిల్లలు మంచి సాక్ష్యము కలిగి ఉండాల్సిందే. లేకపోతే ఏం చేయాలండి? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నన్ను వణుకు పుట్టించింది. భీమవరంలో ఒక సేవకుడు
తన భార్య పిల్లలు మరి ఏమేం తెలియదు, నేను కుటుంబాన్ని ఏలలేకపోతున్నానండి, నా కుటుంబంలో నాకు మర్యాద అంటే ఈ మాట చెప్తున్నాడు. బావుగా ఏలువాడని కోతిక్కుని ఉంటాడు కదా, కనుక నేను నా కుటుంబాన్ని ఏలలేకపోతాను, నాకు పరిచర్య వద్దని వదిలేశాడు. ఆయన చర్చ నడిపించడం మానేశాడు. ఆమె అన్వర్ది, నేను కుటుంబాన్ని ఏలలేకపోతే సంఘాన్ని ఎలాగ వెళ్తాను, నేను యోగ్యుని కాను, వదిలేశాడు పరిచర్య. వదిలేస్తే కొడుక్కి పిచ్చి వచ్చేసింది, మా నాన్న పరిచయం వదిలేసాడు అనేసి కొడుకు మెంటల్ అయిపోయాడు. ఇప్పుడు తండ్రి ఏమన్నాడంటే, ఎవరైనా ఈ సంఘాన్ని నా కొడుకుని చూసుకుంటే మొత్తం రాసిచ్చేస్తాను అంటాడంట. ఒక స్నేహితుడు మొన్నే ఒక 2 వారాల క్రితం చెప్తున్నాడు, భీమవరంలోనే అలా ఆవిడ వెళ్ళిపోయింది. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది నాకు తెలియదు, పూర్తిగా విషయాలు తెలియదు, కానీ కుటుంబం అస్తవ్యస్తం అయిపోతే సేవకుడు ఎలా సేవను కొనసాగిస్తాడండి? అవ్వదు కదా. కనుక పిల్లలు ఎలా ఉండాలంటే, సేవకుల పిల్లలు విశ్వాసులై ఉండాలి. అంత మాత్రమే కాదు, రైట్, పిల్లలు విశ్వాసులైన పిల్లలు గలవాడే. ఇదంతా సత్క్రియల గురించి. ఎవరి సత్క్రియలు? సేవకుని సత్క్రియలు. పెద్దలైన నా గురించి రాయబడిన మాటలు అనుకుందాం. పిల్లలు గలవాడినై, విశ్వాసులైన పిల్లలు గలవాడినై ఉన్న ఎడల అట్టి వాడిని పెద్దగా నియమించవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండాలి. అధ్యక్షుడు మీ అందరికీ అధ్యక్షుడు నేను, రైట్. ఎలా ఉండాలంట? నిందారహితుడై ఉండాలి. అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండాలి. అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు. ఎలా ఉండకూడదంట? స్వేచ్ఛాపరుడు, ఏదని పర్లేదు, నా ఇష్టం, వస్తాను లేదా లేదు, ఇలా ఉండకూడదట. స్వేచ్ఛాపరుడు ఉండకూడదు. దేర్ షుడ్ బి ఏ డిసిప్లిన్. స్వేచ్ఛాపరుడు కాకూడదు. ఇంకెలా ఉండకూడదంట? ముక్కోపి, వచ్చేయకూడదు తొందరగా, ప్రతిదానికి కోపం వచ్చేయకూడదంట. సేవకునికి పెద్దకి రాకూడదంట, అలాగా నిదానించాలి. వాక్యం ఏం చెప్తుంది? కోపట్టానికి నిదానించాలట. సో సేవకుడు ఏం చేయాలంట? కోపట్టానికి నిదానించాలట. ఆలోచించాలి, త్వరగా కోప్పడిపోకూడదు. కూల్ చాలా. ఎందుకంటే మీరు కోపానికి ఎగ్జాంపుల్, లేకపోతే ఈ అధ్యక్షునికి ఎగ్జాంపుల్ ఒక కాపురం తీసుకోండి, గొర్రెల కాపురం తీసుకోండి. ఏమంటే ఎప్పుడైనా గొర్రెని పడేయాలి కొట్టాడు కర్ర ఇచ్చుకుని, అయ్యో డుర్రు అలాగే అంటాడు కర్రతో. అలాగే మనకేం కోపం వచ్చేది, ఇతను మాట వింటలేదు అనేసి మనమైతే కొట్టేస్తాం, కానీ కాపురు కొట్టాడు. ఆ పెద్ద కర్రతో ఇలాగ అంటూ ఉంటాడు. మహా అయితే మరీ విసిగిచ్చేస్తే ఆ కర్రతోటి కాలు మీద ఎక్కడ టిక్కమంటాడు. బుడేలు కొట్టగలుగుతాడా? కొడితే ఏమైపోద్ది గొర్రె? ఎంత ఓపిక ఉంటుందో గొర్రెల కాపరికి. ఏమండి, షెపర్డ్ అంటారు. గొర్రెల కాపరికి ఎంతో ఓపిక. సో ఇలాగ ఓపిక ఉండాలట. ముక్కోపి కాకూడదు, ముక్కోపియు మందు వేయకూడదు. ఏమండి, మద్యపాని కాకూడదట. పెద్ద ఏమవ్వకూడదంట? మద్యపాని కాకూడదండి, మద్యపాని కాకూడదు. ఇంకా కొట్టువాడు అంటే ఎవరిని కొడతాడు? పాస్టరు, సంఘ పెద్ద, అదే సేవకుడు. ఎవరిని కొట్టకూడదు? భార్యను కొట్టకూడదు. ఏమండి, సహచారిని, భాగస్వామి అంటాడు. మనకు అంత సీన్ ఇవ్వలేదట. ఎవరిని కొట్టొచ్చు? ఒకళ్ళు కొట్టాల్సి వస్తే ఆ పిల్లలు క్రమశిక్షణలో పెట్టవచ్చు, చావాలని కోరకూడదు. పిల్లలకే అంత డిసిప్లిన్ ఇచ్చినప్పుడు భార్యను ఎక్కడ చేయి చేసుకునే చోటు ఎక్కడ ఉందండి? అవకాశం లేదు. ఎప్పుడు నాకు తెలిసిన కొంతమంది సేవకులు తెలుసు, ఇప్పటికీ చిత్తకొడతాడు ఆయన. ఎవరిని? భార్యని. అంత కోపం, బాగా పరిచయమైన సేవకుడే. అదొక్కటే భయపడతారు అందరూ. బాబు ఇది ఎక్కడండి, ఈయన సేవ చేస్తున్నాడు, అలా కొట్టేస్తాడు, ఇంకా కొడుతున్నాడంట అని మొన్న ఎవరు అన్నారు. పెద్ద అయిపోయాడు ఆయన, ఇంకా కొడతాడట ఇప్పటికి కూడా. తప్పది అంటే అలవాటు అయిపోద్దండి. ఏం జరుగుద్దంటే పాస్టర్ ఎప్పుడు చెప్పేవారు, అస్సలు జోలికి వెళ్ళకూడదు. అంటే ఓకే మాట్లాడుకోవచ్చు, కానీ కొట్టడం ఒక్కసారి అలవాటు అయితే, ఏమండి, ఒక్కసారి కొట్టినప్పుడు అతను ఎంతో పశ్చాత్తాపడి మరి ఎప్పటికీ వెళ్ళకుండా ఉంటే పర్వాలేదు, కానీ రెండోసారి కూడా కొట్టాడా ఇంకా అలవాటు అయిపోద్దండి. పిల్లల మీద చేతినట్టే దబ్బడబ్బ కొట్టేస్తాడు అంతే. వాక్యం చెప్తుంది ఆయన సేవకు పనికిరాడు, రైట్. సో నేను సేవకు పనికిరానంటే నేను కొట్టకూడదు. సో మీరు సేవకు పనికిరావాలంటే మీరు భార్యలను కొట్టకూడదు, రైట్. సో కొట్టువాడును కాకూడదు, రైట్. ఇంకా దుర్లాభమును అపేక్షించువాడు కాకపోవడం. దుర్లాభం అంటే ఏదో విధంగా లాభం, కష్టపడదాం, వ్యాపారం చేద్దాం, తగిన సామంజస్యమైన లాభం. దుర్లాభం అంటే మీకు డిస్కస్ చేశాను మన, అంటే న్యాయం కాదు, అన్యాయమైన లాభం.
ఇది జస్ట్ పట్టుకెళ్ళి ఇస్తే సరిపోద్ది, చిన్న కవర్. ఎప్పుడు చూసాం, ఇప్పుడు గురువారమా ఎక్కడ చూసాం కదా, ఆదివారమేనా, చిన్న కవర్ ఇస్తే సరిపోతుంది, బోల్డ్ డబ్బులు ఇచ్చేస్తారు. ఏం కవర్ అది? అలాంటివి. సో దుర్లాభం ఆశించకూడదు, అది మనకు తగదు. అదే దుర్వ్యాపారం కూడా అలాంటిదే, కనుక అట్లాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, కొట్టువాడను దుర్లాభం అపేక్షించేవాడు కాక ఎలా ఉండాలట? ఉండాల్సిన విషయాలు ఏంటంట? అతిథి ప్రియుడు. ఎలా ఉండాలంట? సేవకుడు లేదా పెద్ద ఏం చేయాలంట? అతిథి ప్రియుడు. రండి ప్లీజ్. ఎవరికైనా భోజనం పెట్టడంలో లేదా ఎవరి అవసరాలు చూడటంలో ఈయన మైండ్స్ అంతా అటువైపు ఉండాలి. నేను, నా భార్య, నా బిడ్డలో, అది కాకుండా అయ్యో అనేటట్టుగా. అబ్రహాంకి అట్లాంటి మంచి టాలెంట్ ఉంది కదండి, అలాంటి మంచి సుగుణం ఉంది. కనుక ఇంట్లో తినలేదు తర్వాత విషయం. ఎవరన్నా గెస్ట్లు వస్తున్నారా, తెలియకయే వాళ్ళు ఏం చేశారంట? దేవదూతలకు ఆహారం పెట్టేశారట. తెలియకయే దేవదూతలకు ఆహారం పెట్టేశారు. సో అతిథి ప్రియుడై ఉండాలి. ఇంకా సజ్జన ప్రియుడు. సజ్జన ప్రియుడు అంటే మంచివారిని ప్రేమించే వ్యక్తి. మంచివారిని చూసి సహజంగా ఏమవుతారు? ఇప్పుడు అసూయ పడిపోయే రోజులు అంత ఎక్కడ చూద్దాం, ఎక్కడ దిక్కున దొరుకుతాడు, ఎందుకు వచ్చింది అలాగా? మంచి వాళ్ళని చూసి సంతోషించాలి, ప్రభుని స్తుతించాలి. ఎక్కడ దొరుకుతాడా ఇంత మంచిగా ఉన్నాడంటే? ఏంటి అసలు ఏమైపోతున్నాం? మీకు తెలిసే చాలామంది ఉంటారు అలా కదండి. ఒక మంచివాడు ఏమైనా కనపడనుకో, ఈయన ఎతకాలి, ఎక్కడో దిక్కున ఎతకాలి. ఏంటి అది కాదు కదా, అది కాదు. వాడిని చూసే ప్రభువా నీకు స్తోత్రం, మంచివాడు, ఇంకా మిగతా కూడా అలా వెతక అనుకోవాలి తప్పు. కానీ వీడు తెల్ల బట్టలు వేసుకున్నాడు, లోపల ఎక్కడో సిరుగు ఉంటుంది, అది ఎక్కడ తప్పు కదా, రైట్? సో ఇంకేంటంట? అతిథి ప్రియుడును స్వస్థ బుద్ధి కలవాడు. స్వస్థ బుద్ధి అంటే సౌండ్ మైండ్. సౌండ్ మైండ్ అంటే సమయస్ఫూర్తి, దాని గురించి ఎక్కువ వివరణ ఇవ్వడానికి. సౌండ్ మైండ్ అంటే చక్కగా ఆలోచించగలిగేవాడు, ప్రతిదానికి సమయస్ఫూర్తితోటి పరిస్థితులు బట్టి గ్రహించేవాడు, స్వస్థ బుద్ధి కలిగిన వాడు. ఈ మాట చాలాసార్లు మనం చూస్తాం. ఇంకా నీతిమంతుడు అయి ఉండాలి. తర్వాత నీతిమంతుడు అవ్వాలి. పవిత్రుడు. ఇంకా ఆశా నిగ్రహం కలవాడై ఉండి. ఆశా నిగ్రహం అంటే ప్రతి ఆశలు బోల్డ్ వచ్చేస్తాయి కదండి. అపవాదు చేసే పని అదే. ఎర్రగా ఉందనేసి, అది ఉంది దాన్ని ఆశించి తీసేసుకున్నాడంట. ఎవరు? అవ్వ అలాగే తీసుకుంది, ఆ కాను అలాగే తీసుకున్నాడు, చూచి ఆశించి అట్రాక్షన్ ఉందని తీసేసుకున్నారు, అంతే. సర్వనాశనం అయిపోయారు. కనుక ఈ ఆశా నిగ్రహం ఉన్నవాడు ఏం చేస్తాడంటే, ఇది మనకు తగదు, మొదటిసారి కట్టు చూసినప్పుడే ఇది మనకు తగదు, మనకు సంబంధం లేదు, రెండోసారి చూడాల్సిన అవసరం లేదు. అక్కడ ఆపకపోతే ఏం జరుగుద్ది? నిగ్రహం కంట్రోల్ అయిపోతే, లేకపోతే అంతే, అన్నీ మనమే తెచ్చిపెట్టుకుంటాం. తర్వాత బోల్డ్ బరువు ఎక్కుతుంది. కనుక ఈ పెద్ద అతిథి ప్రియుడు ఏంటంటే ఆశా నిగ్రహం కలవాడే ఉండి తాను, చూడండి 9వ వచనం, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును. ఎలా ఉండాలట మరి? మంచి విషయాల గురించి ఏం చేయాలంటే జనులను హెచ్చరించాలి. మనకెందుకులండి, వీళ్ళు హెచ్చరిస్తే మళ్ళీ ప్రార్థన మానేస్తారు, అలా ఉండకూడదట. వస్తే వచ్చారు, మానేస్తే మానేశారు. హితబోధ విషయంలో హెచ్చరించువాడే ఉండాలి పెద్ద. ఏమండి? కనుక ఈరోజు ఒకవేళ సేవకుడు కనుక పాయింట్ టు పాయింట్ హెచ్చరించాడు అనుకోండి, ఏం జరుగుతుంది? మీరు అలా కాదనుకోండి, మిగతా చెప్తున్నాను. కొన్ని చర్చెస్ ఉంటాయి కదా, ఏది సోకాళ్ళు సేవకులు జీతానికి వచ్చి వెళ్ళిపోతుంటారు కదండి. ఆయన ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలి. కొంచెం ఎక్కువ మాట్లాడంటే నీ స్థాయి ఎంత, నా స్థాయి ఎంత, నేను దశంభాగాలు ఇస్తే నీకు జీతాలు ఎత్తున్నారు తెలుసా నీకు, నువ్వు అంత పెద్ద మాటలు మాట్లాడతావా అనే సంఘాలు లేకపోలేదు. కానీ పెద్ద ఏం చేయాలంట, ఎవరైనా పొరపాటు చేస్తే ఏంటంట, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఎవరైనా ఎదిరించారా? కానీ ఎక్కువ సేవకుడు ఎదిరించేది ఎవరికంటే ఈ ఫైనాన్షియల్ విషయంలో, ఈ పెద్ద చర్చెస్లో చాలామంది మంచి సేవకులు చూశాను. కానీ వాళ్ళు ఎక్కడో దిక్కున ఈ డబ్బులతో కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు నిజంగానే పెద్ద చర్చెస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఆర్థికమైన విషయాలు సంబంధం లేదు, వీళ్ళు చక్కగా పరిచయం చేస్తారు, వాళ్ళకి శాలరీ ఇస్తారు, అయిపోద్ది. ఈయన అనవసరంగా కలుగు చేసుకుంటాడు, ఎవరో ఒకరితోటి లింక్ పెట్టుకుంటాడు. ఈ అర్నెస్ట్ లాంటి ఈయన ట్రెజరర్, ఈయనతో బాగా చేస్తున్నారు, మాకు కొంచెం మంచి శాలరీ ఇవ్వచ్చు కదా, అదేంటి ఇలాగ ఎక్కడో కలుపు. ఈ నెల ఎవరితో అలా గందరగోళం. పెద్ద చర్చెస్, నర్సాపూర్ చర్చెస్ పోలీసులకు నిలబడి సర్వీస్ నడిపించారు. ఎంత దయనీయమైన పరిస్థితి. ఎంతవరకు ఆయన పని ఎంతవరకు అంతవరకే, అన్నెసరిగా జోక్యం చేసుకొని. కనుక ఇలాంటి విషయాల్లో ఖండించగలిగితే, ఎలాంటి విషయాల్లో వారు క్రమం తప్పుతున్నారా? ఏమండి? ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునేవాడనై ఉండాలి. నమ్మదగిన బోధను గట్టిగా పట్టుకునేవాడినే
ఏం చేయాలంట? పెద్దగా నియమించాలి. సో మొదట నా గురించి చెప్పేసుకున్నాను, రైట్? సో ఇంక ఇప్పుడు ఎవరి గురించి చెప్పినా నాకు టెన్షన్ ఉండదు. నేను అలా కాకుండా ముందే మీ అందరి గురించి చెప్పాను అనుకోండి, అప్పుడు మరి మీ సంగతి ఏంటి అంటారు. కానీ ముందు నాకు సంగతి నేను చెప్పేసుకున్నాను. సో సేవకుడు అనేవాడు, పెద్ద అనేవాడు ఇలాగైనా ఉండాలండి. నేను మీతో మాట్లాడుతున్నాను. ఎవరైనా సరే ఎక్కడైనా పెద్ద ఇలా లేకపోతే రెండో పెళ్లి చేసుకుని వచ్చి, ఏమండి అమ్మగారిని ఒక అమ్మగారిని అక్కడ పెట్టి ఒక అమ్మగారితో ఇక్కడికి వచ్చిన, లేకపోతే దేవుని వాక్యమే చెప్తున్నాను నేను, ఒక అమ్మగారిని పెళ్లి చేసుకున్నాడు, క్లాష్ వచ్చింది, విడిచిపెట్టేశాడు. ఎంతకాలం ఒంటరిగా ఉంటాం? కనుక కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. చేసుకోవచ్చు అలాగా? లేదు, చేసుకోకూడదండి. ఎన్ని సమస్యలు సంఘంలో. అయితే సేవ అయినా మానేయాలి, లేకపోతే రెండో పెళ్ళైనా మానేసేయాలండి. అది వాక్యం చెప్తుంది. కష్టంగా ఉన్నాయి మాటలు, ఏమండి? మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. అధ్యక్షుడైన వాడు, పెద్ద అయిన వాడు, హీ షుడ్ నాట్ మ్యారీ అగైన్ వైల్ ఆమె కనుక బ్రతికుండగా. ఒకవేళ మొదటి భార్య చచ్చిపోయింది అనుకోండి, అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. ఇష్టం లేక గొడవలు వచ్చి దూరం అయిపోతే ఆమె అక్కడ పెళ్లి చేసుకోకూడదు, ఈయన ఇక్కడ పెళ్లి చేసుకోకూడదు. అది వాక్యం చెప్తుంది. కానీ ఇప్పుడు పెద్దలు తయారయ్యారండి. నాకెందుకు భయపడతాను, తయారయ్యారు. ఒకసారి పాస్టర్ గారు మాకు ఒక ఇష్యూ వచ్చింది. మేము రక్షణ పొందిన కొత్తలో ఒక సహోదరి, ఆయనకి ఫ్యామిలీ ఉంది. ఆయన ఇక్కడ ఉంటూ మొత్తం మీద ఆవిడని ఉంచేసుకున్నాడు. ఆవిడ అంటది, చాలా ప్రార్థన చేసేది, మేము పెళ్లి చేసుకోవాలనుకున్నామంటే ఎలా చేసుకుంటారమ్మా, అసలు మీ విధానమే ప్రభు యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయనకి భార్య పిల్లలు, ఈవిడికి పెళ్ళి అవ్వలేదు, ఈవిడ ఉంచేసుకున్నాడు. కుదరదు కదా అలాగా. చాలా కోప్పడిపోయింది పాస్టర్ గారి మీద, కోప్పడిపోయింది. అదేంటండి, మేము ఇంతకాలం నుంచి కలిసి ఉంటున్నాం. కలిసి ఉంటారు. వాక్య ప్రకారం మీ సంబంధము కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితులు అలా ఉండకూడదు. ఆయనకి పెళ్ళి కాకపోతే చేసుకోవచ్చు. అతనికి పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారా, నిన్ను ఎలా ఉంచుకుంటారు? వాక్య క్రమం కాదు కదా, ఏకపత్ని పురుషుడు. సో నువ్వు ఆ పని చేయడానికి కుదరదు. నాకు తెలియదు, నేను చాలా క్లియర్గా పాస్టర్ గారు చెప్తుండగా విన్నాను. అప్పటి నుంచి కూడా నేను తర్వాత చదివిన విషయాలు కూడా, ఎవరైనా ఇలాంటి పరిస్థితి వస్తే మానేసే, ఇంక అయిపోయింది అంతే, లెట్ హెర్ లీవ్ హెర్. నువ్వు నీ భక్తిలో ముందుకు వెళ్ళిపోవడం తప్ప, కానీ ఒంటరికి వెళ్తే పరిచర్య చేయటం కుదరదని కనుక్కోదాన్ని చేసుకుంటానంటే అన్నవాడు పరిచర్యే మానేయటం ఉత్తమము. రేటు రోజుల్లో జరుగుతున్న అపవాది గంతులేసే విషయాల్లో ఇలాంటి విషయాలు కూడా ఒకటే. చాలా వాగ్దానాలకు మనం మిస్ అయిపోతున్న కారణాలు కూడా ఇవే. నన్ను అర్థం చేసుకోండి. అవసరమైనప్పుడు ఎవరికైనా మంచి సలహా ఇవ్వడానికి, వాక్య ప్రకారం సలహా ఇవ్వడానికి దేవుడు మిమ్మల్ని సిద్ధపరచాలని కోరుతున్నాం. కనుక సో నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండాలి. ఇది అధ్యక్షులతో పెద్దలకి దేవుడిచ్చిన వాక్యము, రైట్? ఇందులో 15-16 వచనాలు కూడా చూద్దాం ఒకసారి. ఈ తీతుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16. పవిత్రులకు అన్నియు పవిత్రములే, కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. ఎందుకంటే వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడింది. ఇంకొంతమంది చూడండి, ప్రతిదాన్ని అపవిత్రం. అసలు అపవిత్రమైంది అది కాదు. ఏం అపవిత్రమైంది అంటున్నారు? వీళ్ళ మనసులు పాడైపోయినాయి కనుక దేన్ని పవిత్రంగా భావించలేరు, రైట్? సందర్భం వచ్చినప్పుడు మీకు ఎప్పుడైనా అర్థమవుతుంది. కనుక 16వ వచనం, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ వాళ్ళు దేవుడు మాకు బాగా తెలుసు అంటారట. కానీ ఏం జరుగుతుందంట? అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు, రైట్? ఏంటంట? దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులంట, అవిధేయులట, ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులు. ఏ మంచి పని చేయలేరు వారు. ఎందుకని? వాళ్ళ హృదయాలు పాడైపోయినాయి కనుక అంత అపవిత్రతే వాళ్ళ దృష్టిలో, కనుక వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అన్నట్టుగా వారు భ్రష్టులు అన్నారు. ఇంకా వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయంట వారి క్రియలు? దేవుణ్ణి ఎరగమన్నట్టున్నారట. అంటే అర్థం ఏంటి? వారికి దేవునికి సంబంధం లేదు. అంటే దేవుని ఎరిగిన వారి క్రియలు, దేవుని ఎరగని వారి క్రియలు తేడా ఉంటాయా? ఉండవండి కదా. కనుక వారి క్రియలు చూస్తుంటే అబ్బే దేవునికి వీళ్ళకి సంబంధం లేదండి, దేవుడు ఉంటే ఇలా చేయరు కదా అన్నట్టుగా ఉన్నారట వారి క్రియల వల్ల. కనుక ఇది కూడా గమనించాలి. సో సత్క్రియలు, మన క్రియలు ఎలా ఉండాలట? దేవుని మహింపరిచేవిగా ఉండాలి, కానీ దేవునికి ఎరగని, దేవుడికి ఇతనికి సంబంధం లేదండి అన్నట్టు
ఉండకూడదనేసి వాక్యం చెప్తుంది. రైట్, ఇప్పుడు రండి 2వ అధ్యాయానికి వద్దాం. త్వరగా ఇంత కూల్గా వెళ్ళటానికి టైం లేదు, టైం అయిపోతుంది. సో ఇక్కడ వృద్ధుల గురించి చెప్పబడుతున్న మాట, పెద్దవారు వృద్ధుల గురించి చెప్పబడుతున్న మాట, వృద్ధుల క్రియల గురించి చెప్తే త్వరగా నేను ఒక వచనం 2వ వచనం రాయబడి ఉంది. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. 2వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును. మితానుభవం అంటే వృద్ధులు ఎలా ఉండాలంట? ఎక్కువ నాలెడ్జ్ సంపాదించుకుని ఉండాలట. అంతే కదండి. మరి సహజంగా వృద్ధులు అంటే వాళ్ళకి ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళారు కనుక వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. దావీదు అంటాడు, నేను బాలుణ్ణి, యవనస్తుణ్ణి, ఇప్పుడు వృద్ధుణ్ణి, కనుక ఎన్నో విషయాలు చెప్పగలుగుతాడు. దావీదు దగ్గర కాసేపు కూర్చుంటే మనం ఎలా ఉంటుంది, ఆయన అనుభవాలు, ఆయన విశ్వాసము, ఎన్నో విషయాలు చెప్తారు కదండి. అలాగా మన విశ్వాస జీవితము పెరిగే కొలది అనేకమైన అనుభవాలతో లింక్ అయి ఉంటుంది. కనుక ఎవరికైనా మంచి సలహా ఇవ్వడానికి తగినట్టుగా మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అంటే నేను కాదులేండి పలానా దగ్గరికి వెళ్ళండి అనకూడదు. ఎందుకని? వాక్యంలో నానుతున్నాం, వాక్యం ధ్యానం చేస్తున్నాం, వయస్సు ఉంది కనుక మితానుభవం. వృద్ధులు ఎలా ఉండాలట? వృద్ధులు ఎవరు లేరు అనుకోండి, అయితే చూద్దాం. వృద్ధులు మితానుభవం గలవారును, ఇంకా మాన్యులను. మాన్యులు అంటే కూడా మంచోళ్ళు అనుకోవచ్చు. పోని మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారు, ఇంకా విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారునై ఉండాలి. ఎలా ఉండాలంటే వాళ్ళు విశ్వాసము, ప్రేమ, సహనం. పెద్దోళ్ళకి ఇది ఉండాలంటండి. ఏముండాలంట? విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, సహనం ఉండాలి. ఇవన్నీ వయసుతో పాటు పెరగాలన్నమాట. ఇప్పుడు అంటారు, ఇంకా ఆయన బాధ పెట్టకండి, ఓపిక తక్కువ కాదు. వయసు పెరిగి కొలది ఏమవ్వాలంట? సహనం పెరగాలి, విశ్వాసం పెరగాలి, ఇంకేం పెరగాలట? ప్రేమ పెరగాలి. ఈ విషయాలు గమనించాలి. ఇది వృద్ధుల గురించి చెప్తున్న మాట. తీతుకు పౌలు చెప్తూ రాస్తున్నమాట. వృద్ధులు ఇలా ఉండాలట, వారి క్రియల విషయం అలా ఉండాలి. తర్వాత వృద్ధ స్త్రీల గురించి చెప్తున్నారు చూడండి. వృద్ధ స్త్రీలు కొండిగత్తులు అంటే 5వ మాట. అపవాదకులు అంటే కొండిగత్తులు అంటే చాడీలు అంటే ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి రెచ్చగొట్టే పనులు మానమ్మ అంటారు కదా ముసలమ్మ ముచ్చట్లు. కనుక ఈ వృద్ధు ఎందుకు చెప్తారంటారు? పని ఉంటుంది కదా, వాళ్ళకి ఏం పని లేదు కదా. పని లేదు కాబట్టి ఏం చేస్తారంట? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. ఏం చెప్పాలంట? వృద్ధ స్త్రీలు కొండిగత్తులు కాకూడదు. రైట్? ఎవరి గురించి ఎవరితోటి అనవసరం. ఏమైనా మాట్లాడితే ఏం చెప్పాలంట? విశ్వాసాన్ని పెంచే మాటలు మాట్లాడాలి, లేకపోతే కట్టిపెట్టేయాలి. ఈ మాట ఏమన్నా ప్రమాదమా అనేది ముందు ఆలోచించుకోవాలి. అలా కాకుండా మాట్లాడేద్దాం, తర్వాత ఏదో చూద్దాం, ఒకసారి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట బయటికి వెళ్ళిపోయాక దాన్ని పీక్కోలేక లాక్కోలేక ఎన్ని సమస్యలో. అమ్మో, చాలా జాగ్రత్త. ఎందుకంటే పని ఉండదు కాబట్టి. వృద్ధ స్త్రీలు కొండికత్తులను, ఇంకా ఎక్కువ మద్యం తాగకూడదు. కొంచెం తాగొచ్చు అంటారా? మనకు అలవాటు లేదండి, కానీ హైదరాబాదు, తెలంగాణ ఆ ఏరియాల్లో వేసేస్తారు మందులు కూడా, స్త్రీలు కూడా వేసేస్తారు. కనుక మీరు అందరూ మంచోళ్ళే, ఎవరు తాగరు అనుకుంటున్నారు. ఒకవేళ తాగేవాళ్ళు ఉంటే చూడండి. మిగుల మద్యపానాసక్తులై ఉండక, దాని గురించి 6వ వచనంలో మద్యపానం వలన వశుపరుచుకొనబడిన వారే అంటే పూర్తిగా ఇంకా సాయంత్రం అయ్యేటప్పుడు పడిపోద్దండి అన్నట్టు ఉండకూడదట. అలా ఉండకూడదు. అసలు మద్యపానాసక్తులై ఉండక, స్త్రీలు మద్యపానాసక్తులు ఉండక, ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలను. ఏంటంట? ప్రవర్తన ఎలా ఉండాలంట? ఇంకా పెద్దోళ్ళం అయిపోయి మాకు భయభక్తులు ఏంటండి? వాళ్ళని చూస్తుంటే మిగతా వాళ్ళకి ఏమనిపించాలట? వాళ్ళు ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? పెద్దోళ్ళు, వారి బిడ్డలు, వారి మనవాళ్ళు. వీళ్ళిద్దరికీ ఎలా కనపడాలంట? వాళ్ళు భయభక్తులు కలిగిన వారే. అమ్మో అమ్మో అమ్మో. ఆ పెద్దలు చూసేటప్పటికి పిల్లలకి అమ్మో అనిపించాలి, పిల్లలకి 2వ తరానికి కూడా అమ్మో. అలా ఉండాలట. రైట్? ఇది మనకు అర్థమవుతుంది. తర్వాత 5వ దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీల గురించి మాట అది. ఏంటంట? ఈ యవన స్త్రీలు ఎలా ఉండాలంట? యవన స్త్రీలు అంటే పెళ్ళైన వారు. మీకేం లేదులేండి ఈరోజు.
పెళ్ళైన వారి గురించి చెప్పబడుతున్నాడు. యవ్వన స్త్రీలు ఎలా ఉండాలట? దేవుని వాక్యము దూషింపబడకూడదు. మీ మూలంగా దేవుని వాక్యము దూషింపబడకూడదు. యవ్వన స్త్రీల గురించి చెప్తున్నమాట. దేవుని వాక్యము దూషింపబడకుండానట్లుగా తమ భర్తలకు లోబడి ఉండి, యవ్వన స్త్రీలు ఏం చేయాలంటే తమ భర్తలకు లోబడి ఉండాలి. ఇది చాలాసార్లు పౌలు చెప్పుకుంటూ వచ్చాడు. ఎంతవరకు లోబడతారు ఇప్పుడు చెప్పండి అమ్మా? ఎంతవరకు లోబడతారు? అంత పెద్ద ప్రశ్న వేసానా? మీరు పర్లేదు, అందరూ మంచోళ్ళు, చెప్పండి ఎంతవరకు లోబడాలి? మీ అందరిలో చిన్నోళ్ళు ఎవరు? చిన్నోళ్ళు అంటే పెళ్ళైన వాళ్ళ గురించి అడుగుతున్నా నేను. హేమ మిస్ అయినా కావచ్చు, లేకపోతే ప్రేమ, మళ్ళీ ఎందుకు? ఎంతవరకు లోబడాలమ్మా అంటే నేను ఇచ్చేదాన్ని సమాధానం చూడండి. మనకి అభ్యంతరకరం కానంత వరకు లోబడతాం సార్. ఏంటంట? మన మాట వ్యతిరేకించినంత వరకు అది లోబట్టం అంటారా? ఏమ్మా? లోబట్టం అంటే మన మాటకి అడ్డు చెప్పనంత వరకు ఫుల్లీ సరెండర్. ఎస్ సార్, అలాగే సార్, మీరు సార్, ఒక్కసారి ఇది ఎందుకు అన్నామనుకోండి సార్, రచ్చే సార్, దాన్ని లోబట్టం అంటారు సార్ కదండి. యవ్వన స్త్రీల గురించి చెప్పబడుతున్నా, మీ మూలంగా దేవుని వాక్యాన్ని దూషింపబడకుండానట్లు. మనము సంవత్సరాలు పెరుగుతున్నాయి కదండి, సంవత్సరాలు పెరుగుతున్నాయి, పెళ్ళిళ్ళు 5 సంవత్సరాలు పెరుగుతున్నాయి కనుక రోజు రోజుకి ఆ రోజు లగాయితూ, ఏ రోజు లగాయితూ? పెళ్ళి రోజు లగాయితూ పదే పదే సేవకుడు కోడై కూసిన మాట ఏంటంటే, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా అన్ని విషయాల్లో మీ భర్తలకు. అప్పటి నుంచి గొట్టవేడి చెవులో చెప్పారండి, కర్ణబేరు పగిలిపోయేటంతగా చెప్తూనే ఉన్నారు సేవకులు. మనం చాలా పెళ్ళికి వెళ్తున్నాం, ప్రతి పెళ్ళిలోనూ ఇదే వర్తమానం కదండి. పెళ్లి వర్తమానాలు ఖచ్చితంగా వినాలి, చిన్నపిల్లలు వినాలి, పెద్దోళ్ళు మేము మరీ వినాలి, ప్రమాణాలు గుర్తు చేసుకోవాలి. రైట్? ఇన్నిసార్లు చెప్పిన ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మనలో దర్శింపబడి వాక్యానికి సరెండర్ అయిపోతే ఇది మీ కొరకు కాదు. ఏది? ఈ మాట మీ కొరకు కాదు. యవ్వన స్త్రీలు ఎలా ఉండాలంట? దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి, ఇంకా తమ భర్తలను శిశువులను ప్రేమించువారును ఎలా ఉండాలంట? ప్రేమించాలి. తన భర్తల్ని, శిశువులు అంటే పిల్లల్ని ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారు. వీళ్ళు కూడా సౌండ్ మైండ్ కలిగి ఉండాలి. సౌండ్ మైండ్ అంటే ప్రతి దాని విషయంలో అవగాహన కలిగి, ఇందాక అన్నారు కదా, అన్ని విషయాలు అవగాహన, ఏది ఎలాగా తొందరపడి బెంబేలు పడిపోయి హడులెత్తిపోయి స్త్రీలు కంగారు అయిపోయారు అనుకున్న ఆటోమేటిక్. కొంతమంది ఉట్టినే కంగారు పడతారు, కొంతమంది పురుషులు కంగారు పడిపోతారు. అప్పుడు ఎందుకంత కంగారు? తొందరపడొద్దు, అన్నిటికి కుదురుబాడు. అలాగా ఒకసారి వాళ్ళ కంగారు పడితే వీళ్ళు అంటారు, వీళ్ళ కంగారు పడితే వాళ్ళు. నిజంగా ఈ బ్యాలెన్సింగ్ ప్రభు చేశాడు అద్భుతంగా. కనుక అలాగ స్వస్థ బుద్ధి గలవారై, ఇంకా ఏంటంట? స్వస్థ బుద్ధి గలవారై పవిత్రులను, ఎంట ఉండి పని చేసుకుని వారును. ఈ మాట ఇందాక నేను అనలేదు కదండి, ఒక స్త్రీయే అన్నారు. ఏంటంట? మా పని ఏంటంటే ఇంటి నుండి పని చేసుకోవాలి. మరి ఎందుకు పని చేస్తున్నారు? అలాంటప్పుడు నాకు అనిపించింది, ఇంటి నుండి పని చేసి తొక్కేస్తారు మమ్మల్ని, అందుకనే మేము పని చేస్తున్నాం అంటారా? అందుకంటారా? కానీ లేదు, అంటే అందరూ సమానంగా భర్తకు సహకరించాలని కదండి. ప్రసంగి అంటాడు ఒక మాట చక్కగాను. కెన్ యూ? ప్రసంగి గ్రంథంలో ఒక మాటకు వెళ్దాం. ఈ సందర్భంగా క్లారిటీ ఇవ్వకపోతే అది 4వ అధ్యాయం 9వ వచనం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఏంటంటండి? ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలం. ఇద్దరు కష్టపడితే ఏమవుద్దండి? మంచి ఫలం కలుగుద్ది. ఇద్దరు కష్టం అంటే ఎవరు? భార్యాభర్త. ఇద్దరు పని చేసుకుంటే మంచి లాభం కలుగుద్దండి కదండి. ఇప్పుడు మీ షాప్కి రైటు బాధ్యత అప్పగించగలిగిన వ్యక్తి ఎవరండి? భార్య. నేను ఒకరికి అలా సలహా ఇచ్చాను ఒక స్కూల్లో. ఎవరినో పెడతాం, కానీ కరెక్ట్గా ఆవిడ కానీ మీరు కానీ ఉన్నారనుకోండి, ఇక చింత అక్కర్లేదుగా, టెన్షన్ అక్కర్లేదుగా. సో స్పౌస్ లేదా భార్య ఆర్ భర్త రైట్ మ్యాచింగ్ ఎక్కడ? మన బిజినెస్ కానీ, మన పనిలో కానీ, బాధ్యతలో కానీ అంతకు మించిన గొప్పోళ్ళు ఎవరో ఉండకపోవచ్చు. కనుక అయితే సో ప్రసంగి అంటాడు, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలం కలుగును. కనుక ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడిండుట
మేలు. ఒకడు పడిపోయినప్పుడు ఇంకొకడు తన తోడు లేవనెత్తాడు. ఒంటిగాడే పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, లేవనెత్తువాడు ఎవడో లేకపోను. ఇద్దరు కలిసి పండుకునేడలా వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును? ఇంకా ఒంటరియగు ఒకని మీద మరి ఒకడు పడినెడలా ఇద్దరు కూడి వాని ఎదిరింపగలరు. 3 పేటల తాడు, ఇక్కడ చెప్తున్నాడు 3 పేటల తాడు తెగిపోదనేసి చక్కటి సందర్భం గమనించండి. కనుక భార్యలు మన ఈ జీవన వ్యాపారంలో పాలి భాగస్తులై ఉన్నారని. అంతేనా? జీవన వ్యాపారమేనా? అది కరెక్ట్ కాదు, మరి పొరపాటు అనేస్తారు కదండి. మనతో పాలి భాగస్తులై ఉన్నారని వారిని గణపరచమనేసి పౌలు చెప్తున్న మాట. కనుక ఇప్పుడు ఈ యవ్వన స్త్రీల గురించి చెప్తున్న మాట ఏంటంటే, వారు చక్కగా భర్తలను శిష్యులను ప్రేమించువారు, స్వస్థ బుద్ధి గలవారు, పవిత్రులు, ఎంట ఉండి పని చేసుకుని వారును, ఇంకా మంచివారినై ఉండవాలని బుద్ధి చెప్పుచు. మంచివారై ఉండాలట. మంచివారంటే ఈ విషయాలు మనకు అందరికీ అర్థమవుతున్నాయి. కనుక ఇంతగా ఇప్పుడు మీకు డౌట్ క్లియర్ అయిందా? ఈ కొత్త డౌట్ నేను ఇంక రేపు నుంచి వెళ్ళను అంటారా కదండి. అంటే సహకరించుకో ఆయన అనుమతితోటి. రైట్. ఇంకొక పాయింట్ ఇప్పుడు ఆయన అంటారు, నువ్వు వెళ్ళటా కుదరదు. పాస్టర్ ఈరోజు వాక్యం చెప్పారు, ఇంక వెళ్ళటా కుదరదు, నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు, నేనే కష్టపడతాను, ఏమైనా సరే ఉంటే తిందాం లేకపోతే పడుకుందాం, మరేం పర్లేదు అని అన్నారు అనుకోండి అంజిబాబు గారు. అప్పుడు ఏం చేయాలండి? మానేయాలి. ఎందుకని? అంతే. హోల్ అండ్ సోలు, హోల్ పవర్ ఎవరికి ఇచ్చాడు? వాక్యము భర్తకే. కనుక ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళొద్దు, మానేసేయండి. పప్పు తెచ్చావా? నూనె తెచ్చారా? ఇంక లిస్ట్ రోజు లిస్ట్ ఇచ్చేయడమే. ఆయన మనసు నాకు కొంచెం కష్టమే అవుతుంది, అఫ్కోర్స్ అలా కాదని ఎగ్జాంపుల్ చెప్తాను, కష్టమే అవుతుంది, సరే వెళ్ళమ్మంటే థ్యాంక్ యూ. ఇంకొకరు ఉంటారు చిత్రంగా, వెళ్ళే వరకు అంటే ఉద్యోగానికి వెళ్ళొద్దు, నేను పెంచుతాను అని భర్తనాడు అనుకోండి, ఎలా పంపించో చూస్తాను నేను. వారం రోజులే మీతో మాట్లాడనేసి వారం తర్వాత మెసేజ్ పెడితే ఆయన అన్నాడు ఆశ్చర్యంగా, మా ఆవిడ మెసేజ్ పెడితే ఈరోజైనా పంపిస్తావా? ఏంటిది? వారం రోజుల తర్వాత మెసేజ్ పెట్టింది ఈవిడ. అలా ఆయనకి, అమ్మ వారం రోజుల తర్వాత మా ఆవిడకి నా మీద దయగలిగినట్టుంది, మాట్లాడుతుంది, మెసేజ్ పెట్టాడు. ఇంతగా మెసేజ్ ఏంటి? ఈరోజైనా పంపిస్తావా? ఇంకేం చేస్తాడు ఆయన? గమనించండి, మనం కన్విన్స్ చేసుకోవచ్చు భర్తని. ఎందుకంటే అధికారం ఎవరిదంటే పెద్ద ఆళ్ళదేనా అనుకోకండి. ప్రభు ఇచ్చిన అధికారం గురించి చెప్తున్నానమ్మ నేను. ప్రభు ఇచ్చిన అధికారం, పురుషులకి అధికారం ఇచ్చాడు. మీరు ఇరువు కలిసి చేసుకోవడం మంచిది. ఆయన నిజంగా ఇష్టం లేదా, యూ బెటర్ స్టాప్ ఇట్, అది ఆశీర్వాదం, మరేం పర్లేదు. ఆయన అనుమతిస్తేనే. ఎందుకని వాక్యం ఏం చెప్తుంది? ఇంటుండి పని చేసుకొని చెప్తున్నారు. ఇప్పుడు సరే మనకు కొంచెం ఆర్థికంగా పడ పిల్లలు చదువుతున్నారు కదా, నువ్వు కూడా వెళ్తే చన్నీళ్ళకి వేయించే అంటారు కదా, ప్రసంగి కూడా అంటున్నాడు కదా, ఇద్దరు కలిసి కనుక యూ కెన్ గో అన్నప్పుడే, నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదు, ఇంట్లో ఉండి నాకు ఏమి సౌకర్యాలు కుదరట్లేదు, వచ్చిన టీ పెట్టట్లేదు, ఉండిపో అంటే ఉండిపోవడమే, అంతే. అంతేడు చూద్దాం అనుకోకూడదట. అంతు చూస్తే ఎవరు అంతు చూసినట్టు? ఆయన ఇచ్చిన అధికారం అది. కనుక ఆయన అంత చూడకూడదు, ఆయన అంత చూడలేం. రైట్. నా మాటలు అర్థమవుతున్నాయి కదండి. వాక్యము సత్క్రియల ద్వారా మనము మనల్ని చూసిన వారు దేవుని మహింపరచాలంటే నేను ప్రాక్టికల్గా కొన్ని విషయాలు మాట్లాడుతున్నా. రైట్. ఇది స్త్రీల గురించి, యవ్వన స్త్రీల గురించి. మంచివారై ఇంకేవాలంట? బుద్ధి చెప్పుచు, మంచివారినై ఉండవాలని బుద్ధి చెప్పుచు, మంచి ఉపదేశము చేయువారినై ఉండవాలని. వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ మంచి ఉపదేశం, ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి చక్కగా వాక్యం చదివి మంచి ఉపదేశం. ఎవరికి? ఒక్కోసారి భర్తకు చేయొచ్చు, బిడ్డలకు చేయొచ్చు కదండి. ఈవిడ ఎవరున్నారు? మనోహ భార్య. ఆవిడ పేరు రాయలేదు, ఆవిడ పొలంలో ఉండదు, ఈయన ఇంట్లో ఉన్నాడు ఆయన. కానీ ఈయన విశ్వాసం తక్కువ, ఆవిడకి విశ్వాసం ఎక్కువ. ఆయన అంటాడు, అయ్యి బాబోయ్ దేవుడిని చూసాం చచ్చిపోతామేమో అంటే, ఎందుకయ్యా మాటలో? ఆయన వచ్చి చెప్పింది ఏంటి? నీకు గర్భాన్ని కొడుకు పుడతాడు, ఆయన వేరే లెవెల్లో సంసోన్ అయిపోతాడు అని అన్నవాడు నేను చంపేస్తాడా? ఏం ఎవరికి ఎక్కువ ఉంది విశ్వాసం? భారీగా ఎక్కువ ఉంది. ఆవిడ పొలంలో ఉంది, ఈయన ఇంట్లో ఉన్నా సరే ఈ విశ్వాసం పెంచుకోవట్లేదు. ఆవిడ పొలంలో ఉండి విశ్వాసం పెంచుకుంది. మనల్ని నాశనం చేయడానికి కాదు దైవ దర్శనం ఇచ్చింది, మన కడుపులో బిడ్డ పుడుతున్నాడో అనేసి ఆయన స్ట్రెంథన్ చేసింది. కనుక ఈ స్త్రీలు ఎలా ఉండాలంటే మంచి ఉపదేశం చేసేవారిగా ఉండాలి. నాకేం తెలియదండి, వాక్యం గురించి నాకేం తెలియదు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళు అనకూడదట. చక్కగా సలహా ఇవ్వాలి. అవసరమైతే ఒకరు అందుబాటులో లేకపోతే కాసేపు కూర్చొని ప్రార్థన చేయాలి. ఈ విషయంలో మాకు వాళ్ళు అడిగారు కదా, అలాగా మనోహ తన భార్య ఏం చేశారు?
మోకరించి, అయ్యా మీరు కనపడ్డారట నా భార్యకి, అప్పుడు మేమిద్దరం కలిసిలేము, మరొకసారి ప్రత్యక్షమవ్వరా అని ప్రార్థన చేశారు వాళ్ళు. కనుకనే మరొకసారి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సో కుటుంబ ప్రార్థన, భార్యాభర్తలు కలిసి చేసే ప్రార్థన, ఇది చాలా ఆశీర్వాదం అండి. ఓకే, రైట్. యవ్వన పురుషులు స్త్రీల గురించి అటువలనే 6వ వచనం. ఇప్పుడు యవ్వన పురుషులు అంటే మీరు, అంటే మనం స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించుము. రైట్. మనం అందరికీ కామన్గా వచ్చేది ఏంటంటే సౌండ్ మైండ్. సౌండ్ మైండ్ అంటే అదే స్వస్థ బుద్ధి అంటే ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో అది ఆలోచించాలండి. హైరాణ పడిపోకూడదు, ఆందోళన పడిపోకూడదు, అలా పెచ్చు మీరిపోకూడదు. చాలా జాగ్రత్తగా ప్రభు మనకున్నాడు, అన్నిటి పైగా ఆయన నిర్వహిస్తున్నాడు కనుక కూల్గా ఆలోచించాలి తప్ప హైరాణ పడిపోయి అనారోగ్యానికి గురైపోకూడదు. అది స్వస్థ బుద్ధి అంటాను. తర్వాత దాని గురించి వివరంగా ధ్యానం చేద్దాం. రైట్. స్వస్థ బుద్ధి గలవారై ఉండవల్లని యవ్వన పురుషులు హెచ్చరించుము. పరపక్షమందుండు వాడు మనల గూర్చి చెడు మాట ఏదియూ చెప్పక సిగ్గుపడినట్లు. మనం చదివిన మాట ఏంటి? మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచునట్లు అన్నాడు కదా. ఇక్కడ అన్నాడు పరపక్షమందుండువాడు. పరపక్షమందుండువాడు అంటే ఆపోజిట్ ఎవరైతే మనకి అపవాది. వాడి పక్షాన్ని కొంతమంది ఉంటున్నారు ఎప్పుడు కూడా. వాడి పక్షాన చట్టాపట్టలేసి తిరుగుతున్నారు. ఎవరితోటి? అపవాదితోటి చట్టాపట్టలేసి తిరిగి వాళ్ళు. పరపక్షమందుండువాడు మనల గురించి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడాలంట. ఒక్క మాట చెప్పడానికి సిగ్గుపడాలంటండి. యవ్వన పురుషుల గురించి, యవ్వన స్త్రీల గురించి, అందరి గురించి కామన్గా చెప్తున్న మాట, ఎవ్వరూ మన గురించి చెడు మాట చెప్పడానికి సాహసం చేయకూడదంట. ఎవడని చెప్పాడంటే అడుగు సావే అన్నట్టు ఉండాలంట. మన వరకు రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మన గురించి, నా గురించి నా భార్య చెప్పాడనుకో, టపాలు కొట్టి ఏమనుకుంటున్నావు నా భర్త గురించి అని ఉండాలి. అది ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలట. మనం పరపక్షముందుండు వాడు మన గురించి చెడు మాట ఏదైనా చెప్పడానికి ఏమవ్వాలంట? సిగ్గుపడాలంట. అమ్మో వీళ్ళ గురించి మాట్లాడలేను, అమ్మో అనేటట్టుగా ఉండాలట. అలాంటి పరిస్థితి చెప్పడానికి సిగ్గుపడినట్లు అన్నిటి యందు నేను నీవే సత్కార్యముల విషయమై మాదిరి కనుపరుచుకోను. మంచి పనుల విషయంలో నీకు నీవే మాదిరిగా అంట. మనమే మాదిరిగా ఉండాలి, మనమే మాదిరిగా ఉండాలట. మంచి క్రియలు చేస్తూ నీ ఉపదేశము మోసము లేనిది గాను మాన్యమైనది గాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినది గాను ఉండాలి. వాక్యం ఎలా ఉండాలి? ఉపదేశం ఎలా ఉండాలంట? మోసం లేనిదిగా, చాలా సౌండ్ డాక్టరీన్ ఉండాలన్నమాట. రైట్. ఇంకా నిరాక్షేపమైనది, ఎవరు ఆక్షేపించడానికి అదేం మాట్లాడరండి, సంఘంతో అవే మాట్లాడి అలా ఉండకూడదట. ఆక్షేపణ లేని బోధ ఉండాలన్నమాట. రైట్. ఇది విషయం. సో నేను ఇంకొక యంగ్ మెన్ అయిపోయింది కదా. ఇప్పుడు కిందకు వస్తే 9-10 వచనాలు చూస్తే దాసులైన వారు. దాసులు అంటే మనం అందరూ పని చేసుకుంటున్న వారమే కదండి, అందరూ పని చేసుకుంటున్నామే మొత్తం మీద. ఇలాంటి వాళ్ళ గురించి ఒకరి దగ్గర పని లేకపోతే మనం పని చేసుకునే వాళ్ళ గురించి చెప్పబడుతున్న మాట అంటే దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడుకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక. ఎవరైనా యజమానులు ఉండి మనం పని చేసుకున్నాం అనుకోండి, ఎలా ఉండాలంట? ఎదురు మాట చెప్పకూడదంట. కొంతమంది ఉంటారు, నాకు అలా నచ్చదు, ఒకవేళ నచ్చని మాటే అన్నాడు, నచ్చిన మాట అంటే ఇలా చేయాలి, నాకు కుదరదు అని చెప్పకూడదట. అందుకే ఇంకొక దగ్గర ఉంటుంది సామెతలు అందరూ, యజమాను మన్నించువాడు ఘనత పొందునని ఉంటుంది. యజమాన్ని మన్నించే పరిస్థితులు వస్తాయి ఒక్కొక్కసారి. యజమానులు దేవుళ్ళేం కాదు కదా, వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తారు కనుక యజమాను మన్నించువాడు ఘనపరచబడతాడట. ఇక్కడ చెప్తుంది కదా, చెప్తున్న వాక్యం ఏంటంటే తమ రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు, అంటే దేవుని ఉపదేశాన్ని అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీ అపహరింపక. ఏంటంట? పని చేస్తున్నాం కదా ఒక దిక్కున మనం యజమానికి ఎదురు చెప్పకూడదు, ఏమీ అపహరించకూడదట. సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు. అంటే యజమాని మన గురించి నాకేం చింతలేదండి, మంచి పనివాళ్ళు ఉన్నారు, నాకు మంచి స్టాఫ్ ఉన్నారు అని గుండె మీద చేసేటట్టుగా ఉండాలట. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో వాక్యం ఇట్లాంటివి కూడా మాట్లాడుతుందండి దేవుని వాక్యం. అదే కనుక మనం వాక్యాన్ని అనుసరిస్తే ఈ లోకంలోనూ పర్ఫెక్ట్గా ఉండగలుగుతాము, ప్రభు దగ్గర పర్ఫెక్ట్గా ఉండగలుగుతాం. కొన్ని ఉంటాయి అవి ఓన్లీ ఈ లోకానికే, ప్రభుతో సంబంధం ఉండదు, లేకపోతే కొన్ని అక్కడికే ఈ లోకానికి. కానీ దేవుని వాక్యము ఎవ్రీ స్టెప్ ఈజ్ ఆర్డర్డ్ బై ద లార్డ్ అన్నట్టుగా ప్రతి అడుగు మనం దేవుని దగ్గర తీసుకోవచ్చు. అలా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఒక యజమాని ఉన్నాడు, నేను ఒక పని చేస్తున్నాను, నా యజమాని మన్నిస్తున్నాను, తర్వాత ఎదురు చెప్పట్లేదు. ఇంకేంటంట? ఎదురు చెప్పకూడదు,
యజమానికి ఎదురు చెప్పకుండా, ఏమీ దొంగిలించకుండా మంచి నమ్మకాన్ని నేను కలిగి ఉంటే ఏమంటే కనుపరచుచు అన్ని కార్యములు యందు వారిని సంతోషపెట్టుచు. ఎలా ఉండాలంటే యజమాని సంతోషపెట్టేవానికి ఉంటే యజమాని ఎలా ఫీల్ అవుతాడు? చాలా ఏమైనా ఆలోచన చేస్తాడు కదండి. యజమాని అన్ని విషయములు యందు యజమాని సంతోషపరచుపెట్టుచు వారికి లోబడి ఉండవాలని వారిని హెచ్చరించుము. ఏమండి, ఎవరికి అందరికీ చెప్తున్న మాట, వారికి లోబడి, యజమానులకి లోబడి ఉండాలి అని వారిని హెచ్చరించు. దాసులు ఏంటంటే మనందరం ఎవరి దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి ఇది అందరికీ మనకి అవసరమైన మాటలే. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు మనము పెద్దల గురించి మాట్లాడాము, వృద్ధులు గురించి మాట్లాడాము, వృద్ధ స్త్రీల గురించి మాట్లాడాము, యవ్వన స్త్రీలు, పెళ్ళైన స్త్రీల గురించి, యవ్వన పురుషులు అంటే పెళ్ళైన వారి గురించి మాట్లాడాం. పునః వాళ్ళ అందులో పెట్టేద్దాంలేండి. తర్వాత సర్వెంట్స్ లేకపోతే వర్కర్స్, మనం ఎంప్లాయీస్ ఒక రకంగా చెప్పాల్సి ఎంప్లాయీస్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఇంకొక మరి 2 విషయాలు త్వరగా, ఇది మనకు బాగా ఫేవర్ విషయాలే, తెలిసిన విషయాలే కాబట్టి నేను త్వరగా ఈ మాటలు చదివేద్దామని. చూడండి 11వ వచనం చూద్దాం. అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైందట. కాబట్టి ఈ మాట గుర్తుంచుకోవాలి. దేవుని కృప ప్రత్యక్షమై చేసిన పనులేంటో నేను అడుగుతాను తర్వాత. ఏంటంట? దేవుని కృప ప్రత్యక్షమై చేసిన పనులేంటో నేను అడుగుతాను. చూడండి, దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఏం చేయాలట? మన సత్క్రియలు అంటే భక్తిహీనులుగా ఉండకూడదు. భక్తిహీనులు అంటే ఏం చెప్పండి? భక్తి తక్కువ చేసేవారు. భక్తి తక్కువ అంటే దేంటి? ఏమైనా స్టాండర్డ్స్ ఉన్నాయా భక్తికి? తక్కువ ఎక్కువ అని? ఇప్పుడు ఎవరిని భక్తిహీనులు అంటారు, ఎవరిని భక్తి కలిగారంటారు? మానక చేసేవారిని భక్తి పరులు అంటారు. ఏంటి చేయటం మానక? మానక పావుగంట ప్రార్థన చేస్తానంటే నేను ప్రతిరోజును, నన్ను భక్తిపరుడే అనాలా? ఇంకొక ఆయన మానక 2 గంటలు ప్రార్థన చేస్తాడు. వీళ్ళిద్దరిలో ఎవరు భక్తిపరులు? ఒక ఆయన అస్సలేం చేయడు, వాడిని భక్తినుడు అనేస్తారు ఫట్ని. మరి వాట్ అబౌట్ 2 hours, హాఫ్ అన్ అవరు, 0? కదండి. భక్తి అనేది ఇట్ షుడ్ గ్రో అప్. అంటే అది ఏటవాళ్ళు ప్రదేశము, అది వెళ్తూనే ఉండాలి. మొన్న మేము అక్కడికి వెళ్ళాం రంపచోడవరంలో. ఆగడానికి భయం వేసింది. ఇంకా మేము పెద్ద పెద్ద ఘాటీల్లోకి వెళ్ళలేదు, అదే వెళ్తూనే ఉంది. సో అక్కడ ఆగితే కష్టమేమో అనిపించే పరిస్థితులు ఇంకా ఉంటాయట ముందుకెళ్తే. ఇంకా ఏంటది, మీరు వెళ్ళారు కదా మరడిమెల్లి తర్వాత, ఇంకా ఏది వైజాగ్, అరకు ఇంకా భయంకరం. సో అది ఆగకూడదు, వెళ్తుండాలి, చాలా జాగ్రత్త, ఎన్నో జాగ్రత్తలు. మరడిమెల్లి కూడా చాలా జాగ్రత్తలు చెప్తారు కదండి. ఈ భక్తి అలాంటిదే, వెళ్తూ ఉండాలి. నిన్నటికి ఈ రోజుకు అంతో కొంచెం మెరుగుదల ఉండాలి, కానీ నిన్నటికి దిగజారు పరిస్థితి ఉండకూడదు. రైట్? నేను అంతకుమించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరందరూ భక్తి ఏదో పక్కన పెట్టుకోండి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడును యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది. ఎవరు బోధిస్తున్నారు? మనకేదో బోధిస్తుందట. దేవుని కృప మనకు బోధించేది ఏంటంటే, బాబు నువ్వు భక్తి కలిగి ఉండాలి, భక్తిహీనుడిగా ఉండకూడదు, నీ భక్తి రోజు రోజుకి పెరగాలి, కంటిన్యూ భక్తి చేయాలి. అమావాస్యకి పౌర్ణానికి మాత్రమే కాకుండా అన్ని రోజులు భక్తి చేయాలి. ఇది మనకు బోధించే దేవుని కృప ఏం చేద్దంటే ఎంకరేజ్ చేస్తుంది, నువ్వు ఇలా ఉండకూడదు. ఇంకేంటంట? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలు విసర్జించాలి, అవి పట్టుకోకూడదు. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అంటే యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండాలని మనకు బోధిస్తుందట. ఇంకా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అప్పగించుకొనెను. ఇప్పుడు నేను అంటాను అర్పించుకొనెను. ఇప్పుడు నేను అంటాను, ఇంతకు ఈ భక్తి, మన భక్తి దేవుని ఎలా మహింపరుస్తుంది? ఏమండి త్వరగా, భక్తి దేవుని ఎలా మహింపరుస్తుంది కదండి. ఇది మనకు తెలిసిన విషయాలు నేను సందర్భం జ్ఞాపకం చేస్తాను. షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారండి. వీళ్ళు ఏమనాలి? దానియేలు ఏమనాలి? వీళ్ళందరినీ భక్తిపరులు. ఎందుకని?
ఏమైపోయినా మేము వదలమండి భక్తిని. మీరు ప్రార్థన చేశారా, సింహాల బోన్లు గుహలు వేసేస్తాం, అబ్బాయి డోంట్ కేర్. మీరు ప్రార్థన చేశారా, దేవునికి భక్తి చేశారా, అగ్నిగుండలో పడేస్తాం, డోంట్ కేర్. వాళ్ళని భక్తి పరులు అంటారు. ఏమండి ఇప్పుడు చెప్పండి, మనల్ని ఏమంటారు? మనకన్నీ ఆ 7 నక్షత్రాలు స్ట్రైట్గా ఉంటే అప్పుడు ప్రార్థన. అదే 7 నక్షత్రాలు 3 ఏదో అంటారు కదా, ఆకాశంలో 3 ఉంటాయి కదండి, సరిగ్గా తిన్నగా వచ్చినాయి అంటారు కదా. అలాగా మనకు అన్నీ కలిసి వచ్చి ఒకే పాయింట్లోకి వస్తే అప్పుడు ప్రార్థన, లేకపోతే లేదు. కొంచెం అందులో అడిబిడి ఉన్నా కానీ అవుట్. ఆ రోజు ప్రార్థన అవుట్, మార్నింగ్ ప్రేయర్ అవుట్. వా మనల్ని ఏమంటారో తెలియదు నాకు, రైట్? సో వాళ్ళ భక్తి ఏమైందట, షద్రకు, మేషకు, దానియేలు లేకపోతే అబేద్నెగో వాళ్ళ భక్తి ఏమైందంటే వాళ్ళు నోరెత్తలేదండి, భక్తి మాత్రం చూపించారు అంతే. నేను ఈ వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళు పరదేశంలో ఉన్నారమ్మా. పరదేశం వేరే దేశానికి ఒక రాజు తీసుకెళ్ళిపోయాడమ్మా. ఒక 4 యవనస్తులు, చాలామంది తీసుకెళ్ళిపోయాడు. ఈ 4 యవనస్తులు మాత్రం చాలా భక్తిపరులు దేవుని కొరకు. ఆ రాజు కొత్త ఆజ్ఞ చేశాడు ఏంటంటే, అరే 30 రోజులు నన్నే పూజించాలన్నాడు. రాజును పూజించడం సమంజసమా అన్నాడు అంతే. రాజుగారు చెప్తే ఎవడే అందరూ పొలవంట రాజు రామ్ రాజు 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 ఇది అంటానే ఉన్నారు, నడిపేస్తున్నారు, హ్యాపీగా భక్తి చేసేస్తున్నారు. ఈ 4 కుర్రోళ్ళకి మాత్రం నచ్చలేదు. రాజును పూజించడం ఏంటంటే, ఆయన మనకులా చచ్చిపోతాడు కదా, చచ్చిపోతే తిరిగి లేవడు, వాడిని పూజించడం ఏంటి, మేము మొక్కమన్నారు. రాజుగారు కోపం వచ్చేసింది. ముగ్గురిని ఏంటన్నా మొక్కం సార్, మనుషులకు మేము మొక్కమండి, దేవునికి మేము మొక్కుతాం. ఒకవేళ మేము ప్రార్థన అంటాడు. మళ్ళీ ఏంటో తెలుసా మీకు, ఒకవేళ మొక్కకపోతే ఏం జరుగుద్దంట, అగ్నిగుండం రెడీ చేయండిరా, అందులో పడేస్తాం, మరేం పర్లేదు, మా దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు, ఒక్కవేళ తప్పించకపోయినా మేము అందులో పడిపోవడానికి రెడీ సార్. రాజుకు పిచ్చెక్కేసింది. ఇది ఎక్కడ భక్తి అంటే అంత సీన్ ఉంటుందా? రాజు అనుకోండి మనకులాంటి భక్తి అనుకున్నాడు. అన్నీ అనుకూలిస్తే ప్రార్థన, లేకపోతే మానేస్తాం. ఏమవుతుంది, వారం రోజులు మానేస్తాం, మళ్ళీ వారం మళ్ళీ మొదలెడతాం అనుకున్నాడు రాజు. ఏళ్ళు చూసేటప్పటికి ఏంటిది, అగ్నిగుండం రెడీయా? అరే పెంచేటంటే ఇంకా పెంచేశారు. అగ్నిగుండాన్ని 700 పెంచేశారట. వేసేటంటే వీళ్ళు ముగ్గురిని పట్టి మొత్తం మీద కట్టేసి అందులో గిట్రేసి వాళ్ళు కాలిపోయారట ఆ వేడికి. లోపల వాళ్ళు మాత్రం ఇంకొక ఆయన ఎవరో ప్రత్యక్షమయ్యాడట. 4 కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారట. రాజుగారు పైకి చూస్తున్నాడు, ఏం చేస్తున్నారా వీళ్ళు, మాడి మసైపోయారంటే లేదు, చక్కటి వస్త్రాలతోటి ఇంకొక ఆయన 4 ఆయన దేవదూతలా ఉన్నాడట. పిచ్చెక్కేసింది రాజుకి. ఏంటి మనం ఎంతమందిని పడవేసితిమి, 3 సార్, మన 4 కనబడుతున్నారేంటి, బయటికి రమ్మని పిలిచాడు. షద్రకు, మేషకు, అబేద్నెగో రండి అంటే వాళ్ళు వచ్చారు. ఇంకా చూసుకో, రాజు అంటాడు, ఈ విధముగా రక్షించడానికి, అగ్నిగుండంలోంచి రక్షించిన ఈ షద్రకు, మేషకు, అబేద్నెగోల దేవుడే దేవుడు. ఎవడైనా సరే ఈ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే ముక్కలు కైమ చేసేస్తాడు తర్వాత చట్టం. ఏమండి యవనస్తులు, ఇంకొక ఆయన అన్నాడు దానియేలు అని, ఆయన కూడా చాలా భక్తిపడు. ఈసారి రాజుగారు కాదు, రాజుగారితో ఉన్న వాళ్ళకి కుస్కుల్లో వచ్చేసింది, వీడు ఎంత భక్తిపడు ఏంటి, ఇంత మంచోడు ఏంటి, ఏదో విధంగా లాగేద్దాం, కన్నాలు పెట్టేద్దాం అనుకున్నారు. ఏమిటి భక్తి విషయంలో తప్ప ఇంకెక్కడ దొరకడం, పర్ఫెక్ట్. నిజంగా క్రైస్తవులు అంటే బహుశా షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వాళ్ళ దేవునికి ఎంత మహిమ కలిగిందో, వాళ్ళ ప్రవర్తనలోనూ పర్ఫెక్ట్, భక్తిలోనూ పర్ఫెక్ట్, దేవుని గొప్పగా కనపరిచారు వాళ్ళు. కనుక దానియేలు గురించి అంటాడు, ఈ రాజు దగ్గర శాసనం చేశారు సార్, ఒక 30 రోజులా కొన్ని రోజులు మళ్ళీ పికప్లో అంత వెళ్ళగా. సో ఎవరైనా సరే రాజు నిలబెట్టి ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు, ఒక మ్యూజిక్ ఇస్తారు, అప్పుడు అందరూ ఆ విగ్రహాన్ని పూజ చేయాలంటే ఈ దానియేలు యథావిధిగా తన మేడగదిలోకి వెళ్ళిపోయి యెరూషలేము తలుపులు తెరిచి రోజుకు 3 సార్లు దేవుని ప్రతిమాలతో ప్రార్థన చేస్తున్నాడట. ఈ విషయం పట్టుకెళ్ళి చెప్పేశారు. రాజుగారికి బాధ వచ్చింది, ఏంటి దానియేలు ఎలా చేస్తున్నాడు, కొంచెం మేనేజ్ చేయొచ్చు కదా. ఏం మేనేజ్, 3 రోజులు 3 సార్లు పునః అడు తిరిగో లేకపోతే ఏదో అనొచ్చు కదా, కుదరదే. ఈయన యథావిధిగా చేస్తున్నాడు అంటేప్పటికి రాజుగారు అంటారు, మరి పిలిపించేసి, దానియేలు నువ్వు మంచోడని తెలుసయ్యా, కానీ వీళ్ళందరూ చేస్తున్నారు, నేను చట్టం చేశాను, సింహాల బోన్లేదు. రాజా వేసేయండి సార్, మరేం పర్వాలేదు. వేసేసారు రాత్రి సింహాల బోన్లో. ఉదయానికి రాత్రంతా నాకు ఎప్పుడు ఇదే గుర్తు, రాత్రంతా రాజు ఫాస్టింగ్, లోపల దానియేలు ఫాస్టింగే, సింహాలు ఫాస్టింగే, రాజుగారు ఫాస్టింగే, 3 ఫాస్టింగే. ఉదయాన్ని లేచి ప్రొద్దున వచ్చేసాడు, ఆ గుహ దగ్గరికి వచ్చాడు. ఆ గుహ ఎలా ఉంటుందో మొన్న ఎవరో చిట్టిగారు పెట్టారు కదా, గుహ దగ్గరికి వచ్చి, దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించిన దేవుడు నిన్ను రక్షింపగలిగానా,
లోపల నుంచి స్వరం వినపడద్దా లేదా అని చూస్తున్నాడు. లోపల నుంచి స్వరం వినపడుతుంది, రాజు చిరంజీవి అగ్గాక. నా దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాను, దేవుడు నన్ను తప్పించాడు, మీ దృష్టికి ఎలా ఉన్నాను సార్ అంటాడు. పెచ్చెక్కిపోయింది రాజుకి. తీసుకురండి బయటికి. దానియేలు బయటకు వచ్చేసాడు. ఆడు అంటాడు, దానియేలు గురించి రాశాడు, అప్పుడు చట్టం చేశాడు, ఈ విధముగా రక్షించడానికి సముద్రం దానియేలు దేవుడే దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. ఏమండి, వీళ్ళు ఏం చేశారు? తమ భక్తి ద్వారా దేవుణ్ణి గణపరిచారండి. తమ క్రియల ద్వారా దేవుని గణపరిచారు, లోకులు గణపరిచినట్టుగా వీళ్ళ భక్తి ద్వారా లోకమంతా కూడా ఈ దానియేలు దేవుడే దేవుడు అని గణపరచబడ్డారు. కాంప్రమైజ్ అయిపోతే మనకి ఆ భక్తి ప్రయోజనకరం కాదు, మరి ఎవ్వరికి ప్రయోజనకరం కాదు. ఇలాగే మనం చూస్తుండగానే 1, 2 ఇలాగే ఉంటాయండి. కానీ నిలబడ్డామా అనేక మందికి ఆశీర్వాదకరమే. రైట్? కనుక ఈ విధంగా దేవుడు రక్షించబడిన గొప్ప వ్యక్తి, రక్షించిన గొప్ప దేవుని మనం స్తుతించగలుగుతున్నాం. సో మనందరి ప్రవర్తన బట్టి నేను చివరిగా ఒక మాట వదిలేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, ఇవి జనరల్ విషయాలు చదివేసి ప్రార్థన చేసేద్దాం. 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఇక్కడ ఇంకా మన సత్క్రియల గురించి కొన్ని విషయాలు ఉన్నాయి, అవి చదివేసి ప్రియులారా 11 నుంచి, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక, ఇది అందరి గురించి సంబంధించిన విషయం అండి. శ్రద్ధగా కొంచెం ఆ భాగాలు చూస్తే పేజీ నెంబర్ 215 అక్కడ చూడండి, చూపించినాము 215. ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, ఏమండి, మన శరీరాశలు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి, ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. శరీరాశలు ఎప్పుడు మనల్ని కృంగదీస్తా, ఆత్మ ఏమో ప్రార్థన చేద్దాం, ప్రభు ఆనందిద్దామంటే వద్దులే, నీరసం వచ్చేది, పొద్దున మంచు ఎక్కువ ఉంది, లేవద్దు, ప్రార్థన ఇలాగ అంటూ ఉంటుంది కదండి. ఆహా, రైట్. కనుక శరీరేచ్ఛలను జయించాలట. విరోధంగా పోరాడు శరీరాశను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించుతురో. ఏమంటే ఇంతకుముందు ఏం చేశారు మనల్ని? అన్యజనులు చిచ్చి ఎంత దుర్మార్గుడు ఏంట్రా అన్నారట మనల్ని. ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి, ఇంతకుముందు అప్పుడు అలాగున్నారు, ఇప్పుడు ఏమనాలంటే మనల్ని చూసి, అయ్యా నువ్వు అలాగ ఉండేవాడు వరకు అప్పుడు, ఇప్పుడు ఎంత చక్కగా ఉన్నావు, నిజంగా మీ దేవుడు గొప్పోడు అనాలంట అండి. అలాగ అనాలంట కదండి. ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వారిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మును వదలండి అమ్మా, అంటే పంపించండి, వదిలేసి. వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. త్వరగా 13వ వచనం. మనుషులు నియమించు. చూడండి, ఇది జనరల్ విషయాలండి, క్రైస్తవులైన మనకి ఇవ్వబడిన మాటలు. ఈ మాటలు కూడా వినాలి దయచేసి. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమే లోబడి ఉండుడి. చాలా విజ్ఞతగా ఆలోచించాలి. ఏంటంట, మనుషులు నియమించే ప్రతి కట్టడకు మనం ప్రభు విషయమే లోబడి ఉండాలి. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఎలా అనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. మనము స్వతంత్రులమై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. ఏమండి ఎంత చక్కటి మాటలు ఇవి. సత్క్రియలు అంటే ఎన్నో బాధ్యతలు మనకున్నాయి. ఇవన్నీ వివరించే టైం లేదు, కానీ మీరు తర్వాత చదువుకోండి, లేకపోతే మాటలు అర్థమవుతున్నాయి. కనుక ఇప్పుడు ఒకసారి మొదటి మాట చదివేసి మనం ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చిన్న ప్రార్థన చేద్దాం దయచేసి. వినిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఎంత బాధ్యత మన మీద ఉందో. లోకమంతా మనల్ని చూస్తుందండి, వారు మనల్ని చూసి దేవుని మహింపరచాలట. అట్లాంటి ప్రవర్తన, సత్క్రియలు మనం కలిగి ఉండాలని, అది చూడాలి, లోకం మనల్ని చూడాలి, దేవుని మహింపరచాలట. అది ప్రార్థన టైంలో నేను చాలా బాగుంటాను, తర్వాత మాత్రం ఫుల్ రెబల్ అంటాను కుదరదట.
మన జీవితమే భక్తి జీవితం. నిరంతరము ఇది పార్ట్ టైం కాదు, ఫుల్ టైం భక్తి మంది. ప్రార్థనకి వెళ్ళినప్పుడు, మందిరానికి వెళ్ళినప్పుడు అది కాదు, నిరంతరం మన లైఫ్ స్టైలే భక్తి. అది వాక్యం కోరేది. అలా దేవుని మహింపరచాలట. అన్యజనులు మనల్ని చూసి, లోకం మనల్ని చూసి, మనుషులు మనల్ని చూసి దేవుని మహింపరచాలట. థ్యాంక్ యూ లార్డ్. నీ స్తోత్రం. ఎవరైనా చిన్న ప్రార్థన చేస్తారా వాక్య నెరవేర్పు కొరకు? చిన్న ప్రార్థన వాక్య నెరవేర్పు కొరకు.